మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించాడని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం ఆదివారం మంచిర్యాల గోదావరి రోడ్లోని ఓ ప్రైవేటు హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీ తీసుకురావాలని ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవనాలు ఇంకా బలంగా వేస్తున్నాయని మంత్రులు తెలిపారు. 14 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని, పార్లమెంట్ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థలకు కూడా సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, యావత్ ప్రజలందరూ కూడా కోరడానికి మేమందరం కూడా వచ్చాము. యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి ఈరోజు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, తనంతట తానుగా ఏ స్వార్థం లేదు, ప్రజా సేవలోనే నిమగ్నమై ముందుకు నడుస్తామని ఆలోచన చేసిన వ్యక్తిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయించింది. ఆ చిరంజీవి వంశీ గారిని మీరందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరడానికి మేము వచ్చాం. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఏమడుగుతా ఉన్నారు, ఏమైందయ్యా 6 గ్యారెంటీలు అయిపోయినాయి, 100 రోజులు అయిపోయినాయని అడుగుతా ఉన్నారు. ఇంకా ఎప్పుడు మీరు మహాలక్ష్య స్కీమ్ ఇస్తామని. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మా పైన 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పుల భారం మోపింది. ఆ అప్పులతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు అసలుతో పాటు వడ్డీ కట్టడానికే మేము అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాం. కారణాలు చేసిన వాళ్ళు ఇన్ని రోజులు రైతును మర్చిపోయారు, రైతన్నను మర్చిపోయారు. గుట్టలకి, కాలనీలకి రైతు బంధు పేరిట ఈరోజు మీరు అందరికీ ఇచ్చి 5,000 ఇస్తున్నారు, ఒక చేతిలో 10,000 రూపాయలు మళ్ళా తిరిగి గుంజుకుంటా ఉన్నారు. అప్పుడున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తం వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ బ్యారేజీలు కుంగిపోతే అది కూడా కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తలేరు అంటారు. ఒకటి ఇప్పటిదాకా మరి మా ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యే ఎన్నికలు, దానితోటి ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మరి ఇప్పుడు జరిగేది ఢిల్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు మీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు. మరి ఢిల్లీ ఎన్నికలలో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీద మీకు ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద, అక్కడ ఉన్నటువంటి సోనియమ్మ మీద, అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున్ ఖార్గే గారి మీద మాత్రం మనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. మరి 34 సంవత్సరాల తర్వాత ఒక్కసారి రాహుల్ గాంధీ గారికి, ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడి నుంచి మరి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో మనం గెలిపించి పంపడమే మనం పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ టైంలో మోడీ ఏం చెప్పిండు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు బీజేపీ వాళ్ళు. అదేవిధంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం తెస్తా అన్నారు. మరి అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు పునరుద్ధరిస్తామన్నారు, రైల్వేలు తీసుకొస్తా అన్నారు. అదేవిధంగా అడవి బిడ్డలకు అన్ని హక్కులు ఇస్తామని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ద్వారా ఈ ప్రాంతంలో భూములకు హక్కు కల్పిస్తే, ఇదే మోడీ ప్రభుత్వం ఈ యొక్క అటవీ హక్కులకు తూట్లు పడిచి, అదేవిధంగా సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తూ, కార్మికుల యొక్క జీవితాలతో చెలగాడమాడేటువంటి చట్టాలు తీసుకొస్తూ, ఆదాని అంబానీ తప్ప
ఈ దేశంలో ఏ ప్రజలు కూడా మోడీ గారికి గుర్తుకు లేరు.